హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ ఈ వీడియో మీరు చూసేసానే మళ్ళీ అనుకోకండి. లాస్ట్ నేను అప్లోడ్ చేసినప్పుడు దానికి వాయిస్ యాడ్ చేయడం మర్చిపోయి అంటే మ్యూట్లో పెట్టి ఏదో మిస్టేక్ జరిగింది. వీడియో అప్లోడ్ చేసేసాను, థంబ్నెయిల్ పెట్టేశాను, టైటిల్ పెట్టేశాను, వ్యూస్ కూడా 800 దాకా వచ్చినాయి. తర్వాత నేను గమనించింది ఏంటంటే అందులో వాయిస్ లేదని చెప్పి అంటే నేను అప్లోడ్ చేసింది కరెక్ట్గా పండగ టైంలో, సంక్రాంతి టైంలో అన్నమాట. కొంచెం బిజీగా ఉన్నాను. ఆ కంగారులో అప్లోడ్ చేసేసాను. కమెంట్స్ కూడా ఏమీ చూసుకోలేదు. నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూసుకునేప్పటికి వాయిస్ లేదు మాట ఆడియోకి. ఆ వీడియోకి ఆడియో లేదు. సో మళ్ళీ ఇంకా ఆ వీడియో డిలీట్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎండ్ దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి లాబ్స్టర్స్ మాట. షెఫ్ ఎవరు అనుకుంటున్నారు? మా శ్రీవారు. ఎలా చేయాలో నాకు నేర్పుతున్నారు ఈరోజు. మీరు నేర్చేసుకోండి. ఇలాగే చేయాలని చెప్పను, ఇలా చేస్తే కూడా బాగా వచ్చిందని చెప్తున్నాను. ట్రై చేయండి మీరు కూడా అని. సో నిన్న లాబ్స్టర్స్ కూడా తీసుకొచ్చారు. క్రాబ్ అలాగే ప్రాన్స్ లాబ్స్టర్స్ తెచ్చారు కదా. నేను లాబ్స్టర్స్ వండడం అవ్వలేదు. సో అందుకని ఈరోజు ఇంకా లాబ్స్టర్స్ వండుదాం అని చెప్పి పెట్టాము. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? అభినేష్ గారు వండిపోతున్నారు అన్నమాట, మా శ్రీవారు. ఆయన కిచెన్లోకి రారు. ఇన్ని ఇయర్స్లో ఒక 2-3 సార్లు వచ్చి ఉంటారు, 2-3 సార్లు. అంతకుమించి ఎప్పుడు రాలేదు, సంవత్సరానికి ఒకసారి కింద. సో అలా వేసుకున్నా కూడా ఇంచుమించు 6 సంవత్సరాలు అయింది. 6 సార్లైనా రావాలి అని 3 సార్లు వచ్చి ఉంటారు. సో ఈరోజు రెసిపీ అయింది. ఆయన చెప్పినట్టు మనం ఫాలో అయిపోదాం. వచ్చేసండి కిచెన్లోకి. మా వారు కిచెన్లో ఇప్పుడు వచ్చి ఒక కూర కూడా వండని మా వారు ఈరోజు చెప్తున్నారు ఎలా వండాలో. మా షెఫ్ అభినేష్ గారు చెప్పినట్టు వండుతున్నారు అన్నమాట. దాన్ని పర్యవేక్షిస్తున్నవారు కార్తికేయ. సారీ సార్, నేనంత గొప్పని కాదు సార్, మా అబ్బాయి. సో ముందుగా ఒక మిక్సీ జార్లో ఆయన తెచ్చిన కట్ట కొత్తిమీరలో అరకట్ట కొత్తిమీర మిక్సీ జార్లో వేసి, తర్వాత కొబ్బరి పొడి 1 కప్ అన్నారు. వండాక ఎలా వస్తుందో చెప్తాను. తర్వాత ఏంటండి? పచ్చిమిరపకాయలు 5. ఇది మెత్తని పేస్ట్ కింద పట్టుకోవాలన్నమాట. అప్పుడే నలగదండి, కొన్ని వాటర్ వేయాలి. ఇది ఒక్కసారి మిక్సీ తిప్పినట్టు నలిగిపోయిందేమో పేస్ట్ అనేది చూసిన ఐడియా వచ్చి ఉంటుంది ఆయన ఎంత బాగా వంట చేస్తారు. ఓకే ఓకే అర్థమైంది. లేదు ఏమైంది, అంతవరకు అయిందని చూస్తున్నా. ఇంతేనా? ఓకే. ఇలా మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలి. మనం వేసింది కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి. 1 కప్పు కొబ్బరి పొడి, 1 అరకట్ట కొత్తిమీర, 5 పచ్చిమిర్చి. సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకోవాలి పొయ్యి మీద. దానికంటే ముందు మనం లాబ్స్టర్స్ని వేడి నీటిలో వేస్తే పాపం ఫీల్ అవుతాయి కదండి. మనం అంత క్రూరంగా బిహేవ్ చేయకూడదు కాబట్టి, మనుషులం కాబట్టి ముందుగానే నీటిలో లాబ్స్టర్స్ని పెట్టి తర్వాత పొయ్యి మీద పెడితే ప్రశాంతంగా అలా ఉడికిపోతాయి అన్నమాట. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. అదిగోండి, లాబ్స్టర్స్ కుక్ అవుతున్నాయి. ఓకే, ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు చాలు. చాలు చాలు ఒక కప్పు చాలు. దోశల్లోంచి కప్పులో వేసి ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం ఆయిల్లో. 1, 2, 3. అంటే 3 లాబ్స్టర్స్ కాబట్టి 3. యాందిరయ్యా యాం చేస్తున్నా 3. మళ్ళీ మూత పడేస్తా. నువ్వే పడేస్తా. ఇలాగ ఉంటుంది పిల్లలతో వంట. ఇక్కడ నుంచి ఒక అమ్మ క్లీన్ చేసుకుంటుంది. మిక్సీ పడింది కదా మళ్ళీ.
దాచినోడు ఓకే. సో అల్లం వెల్లి పేస్ట్ కొంచెం కుక్ అయ్యాక మన దగ్గర ఉన్న ఆనియన్స్ అలాగే టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఆనియన్స్ ఎందుకు వేస్తారు సార్? మీరు ఆనియన్స్ వేస్తారా? ఆనియన్ వేస్తారా మీరుని? దా ఈ ఆనియన్ వద్దు. అండ్ ఇప్పుడు టమాటోస్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాము. అండ్ లాబ్స్టర్స్ కూడా కుక్ అయిపోయినాయి కాబట్టి అవి కూడా ప్లేట్లో పెట్టేసుకొని కొంచెం ఆ వేడి పొగ అది తగ్గాక అప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. అది నాకు ఎలాగో నాకు తెలీదు. మా షెఫ్ అవినేష్ గారు కట్ చేస్తారు, మీరు చూసేసేయండి. ఆయన ఫస్ట్ టైం అనుకుంటా చేయడం నాకు తెలిసి. నా దగ్గర చెప్పట్లేదు, అంటే తెలిస్తే మొత్తానికి ఆయనే వంటగదిలో పెట్టి ఆయనతోనే చేయించేస్తానని భయమో ఏంటో కానీ జాగ్రత్త పడుతున్నారు మొత్తానికి. ఇంటెలిజెంట్ ఫెలో. వంట వచ్చో రాదో అని నాకు ఒక చిన్న చిన్న అనుమానాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడుని. ఫస్ట్ షూర్ పెళ్ళికి ముందు అయితే వంట రాదండి. ఎందుకంటే అప్పుడు రెసిపీలు చెప్పారు నాకు. ఆ రెసిపీలు విన్నాక ఇంకెప్పుడు వంట చేయబుద్ధి కాలేదు నాకు కూడా అని. బట్ తర్వాత కోవిడ్ టైంలో ట్రైనింగ్ అయ్యారు బాగాని. అంటే వంట చేసి కాదు, వంటల గురించి విని విని మా డాడీ దగ్గర. లాక్డౌన్ టైంలో అభి మనీ ఇద్దరు ఇంట్లోనే ఉండేవారు. ఆ టైంలో ఏంటంటే ఎక్కువ ఫుడ్ గురించి మాట్లాడుకోవడం, ఇంట్లోనే కదా అన్నీ ఏది చేయాలన్నా ఇంట్లోనే చేసుకున్నాం కదా కోవిడ్ టైంలో. సో బిర్యానీస్ గురించి ఇది వేస్తే ఇలాగ ఫ్లేవర్ వస్తుంది, అలా మా డాడీకి ఫుడ్ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఇంట్లో వండిన దాంట్లో కూడా వంకలు పెట్టడం బాగా అలవాటు కదా మగవాళ్ళకి. అందులోని మా డాడీ ఫుడ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్గా రావాలి ఏదైనా కూడా అని. సో వంకలు పెట్టడం అనేది మా డాడీ దగ్గరే నేర్చుకున్నారు మా వారైతే, నేను చెప్తాను 100%. ఇంకా మా డాడీ అయినా వంకలు పెడితే ఇప్పుడు నా మొహం మా మమ్మీ మొహం మాడిపోద్దేమో అని చెప్పి ఆలోచించి ఏమీ మాట్లాడకుండా తిన్నా కూడా మా వారు, ప్రియా ఈ గ్రేవీలో ఏదో తక్కువైందమ్మా అంటే, తక్కువ అంటే నువ్వు ఇంకా బాగా చేస్తావు కదా, అలా రాలేదని నీ కోసమే చెప్తున్నాను, నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, నీ వంట ఎక్కడ కూడా తగ్గకూడదని నేను చెప్తున్నాను తప్ప గ్రేవీ బాగాలేదని కాదు అని ఎంత తెలివిగా చెప్తారంటే ఇప్పుడు మా వారు. మొత్తానికి మా అంగారు ట్రైనింగ్ బాగా పనికొచ్చింది. అసలు ఏ తండ్రి అయినా అంటే ఎవరైనా ఆడపిల్ల తండ్రి అల్లుడికి చెప్పాల్సిన మాటల ఇవ్వాల్సిన నాలెడ్జా ఇది చెప్పండి? నాకు అలా దొరికారు, ఏం చేస్తాను చెప్పండి. మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఇది వరకు పెళ్ళికి ముందు ఏది పెడితే తినేవారంట. మా అత్తయ్య గారు కూడా అంటారు, ఇది వరకు ఏమి వంకలు పెట్టేవాడు కాదు, ఇప్పుడే ఇన్ని వంకలు వచ్చినాయి అని చెప్పి. నాతో కూడా మా వాళ్ళతో కూడా మా ఆయన ఫస్ట్ అది చెప్పారు తెలుసా, ఉప్పు లేకపోయినా తినేస్తాను, నాకు అస్సలు ఏం పట్టించుకోను, నాకు ఆ టేస్ట్ అది పెద్ద వద్దు అని అంటారు. అండ్ బార్బిక్యూ అలాంటివి నాన్ వెజ్ ఆటల్లో బార్బిక్యూస్ అది దాంట్లో మాత్రం మా వారు చాలా బాగా చేస్తారన్నమాట. సో మొత్తానికి ఇప్పుడైతే ఐషుని తీసుకురావడానికి వెళ్ళారు. టమాటో అండ్ ఆనియన్ కూడా కుక్ అయిపోయాక ఇందాక నేను మసాలా పట్టాను కదా, అంటే మసాలా అంటే కొత్తిమీర, కొబ్బరి అండ్ పచ్చిమిర్చి ఆ పేస్ట్ వేసి కుక్ చేస్తున్నాను. అది కూడా బాగా కుక్ అయ్యి దానిలోంచి ఆయిల్ బయటికి రావాలి. నేను ఇంకా రైస్ కూడా పెట్టలేదు, ఈరోజు చాలా లేట్ అయిపోయింది వంట. ఆయన చేద్దామని చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కానీ నేనే చేస్తున్నాను. సో అక్కడ గ్రేవీ కుక్ అవుతుంది, ఈ లోపల నేను పచ్చిరాయలు కూడా శుభ్రం చేస్తున్నాను నేను. ఇది కూడా అవ్వాలి, ఇంకా టైం పడుతుంది, ఇంకా రైస్ పెట్టాలి. ఐషుక్ పాపం ఈరోజు చాలా లేట్ అయిపోతుంది లంచ్ తనకి. 1:45 అయిపోయింది, ఇప్పుడు రైస్ పెడతాను నేను. ఏదైనా కూడా మన కోసం మన పార్ట్నర్ ఏదైనా హెల్ప్ చేస్తున్నారన్నా, అంటే హస్బెండ్ వైఫ్కి కిచెన్లోనే కాదు, హస్బెండ్కి కూడా వైఫ్ ఏదైనా ఒక విషయంలో హెల్ప్ చేస్తున్నా, తెలియంది వాళ్ళకి మనం చెప్తున్నప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నా, వాళ్ళు మనకు నేర్పుతున్నా ఎంతో ముద్దుగా ఉంటుంది కదా. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవే. ఎప్పటికీ కూడా చెరిష్ చేయాల్సిన మూమెంట్స్లో నాకు పెద్ద పెద్దవి ఉండవండి, చిన్న చిన్న కోరికలు. మా హస్బెండ్ నా కోసం ఇలా చేస్తే చాలు అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. అండ్ ఇద్దరు కలిపి కుక్ చేయడం అనేది చాలా ఫెంటాస్టిక్ మూమెంట్ అని నేను చెప్తాను. ఎప్పుడో ఇదివరకు పిల్లలు పుట్టకముందు కిచెన్లో నేను కుక్ చేస్తుంటే ఆయన వచ్చి టైంపాస్ చేస్తూ కబుర్లు చెప్తూ ఉండేవారు. ఇక్కడనే కాదు, అత్తయ్య గారు వాళ్ళతో ఉన్నప్పుడు కూడా అత్తయ్య నేను కిచెన్లో కుక్ చేస్తుంటే అటు ఇటు తిరుగుతూ మా కాలక్షేపం ఏదో మాటలు చెప్తూ ఏదో టైంపాస్ చేసేవారు ఉన్నప్పుడు. లేకపోతే అనిపించేది అబ్బాయి నుండి బాగుండు ఇంట్లో అని చెప్పి. సో ఇలాంటి మూమెంట్స్ చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఒక ఏజ్ వచ్చాక. మనం అందరం ఇలా టైం స్పెండ్ చేసాము అని. ఈరోజు నేను ప్రతిదీ వ్లాగ్లో క్యాప్చర్ చేయడానికి ఏంటంటే ఇదంతా కూడా నా లైఫ్ డాక్యుమెంటరీలా అనిపిస్తుంది నాకే ఒక్కోసారి.
నాకు తెలియని విషయాలు అభి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తది. ఒక్కొక్కసారి అరిసి మరీ చెప్తారు. అలాంటప్పుడు చాలా కోపం వస్తదనుకో. బట్ తర్వాత ఎప్పుడో అనిపిస్తదనమాట. అంతే చిన్నప్పుడు మన పేరెంట్స్ కూడా మన మీద అరిసాక చెప్పేవారు. 1, 4 సార్లు వినకపోయినా, అర్థం చేసుకోకపోయినా పేషెన్స్ తక్కువ ఉంది అంతే కానీ మంచోళ్ళే అనిపిస్తది. కోపంలో మాత్రం చాలా కోపం వస్తదనమాట అరిసి చెప్పినప్పుడు. ఎందుకు అలా అరుస్తారు అని చెప్పి. బట్ ఏదైనా కూడా మన మీద ప్రేమ ఉంటేనే అరుస్తారేమో అనిపిస్తది. అండ్ ఇంకా పచ్చళ్ళు మన కోసం అలా వెయిట్ చేస్తూనే ఉన్నాయి. కుక్ చేయాలి. హాయ్ అండి. మళ్ళీ ప్లాన్ చేంజ్ అయింది. ఐజీ స్కూల్ నుంచి వచ్చేసాక ప్లాన్ చేంజ్ అయిపోయింది అనమాట. అంటే కొబ్బరిపాలు తీసినవి ఎలాగా ఉన్నాయి కదా గ్రేవీకి అని చెప్పి, అదిగోండి కొబ్బరిపాలు ఒక కప్ కావాలి. బట్ ఎక్కువ ఉన్నాయి కొబ్బరిపాలు నా దగ్గర ఫ్రెష్వి. అందుకని చెప్పి అదిగో వలిగిపోతాయి. సో ఎక్కువ కొబ్బరిపాలు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా కొబ్బరిపాలతోనే రైస్ ప్రాన్ వేసి కొబ్బరిపాలు వేసి సమ్ ఏదో రెసిపీ వండుతున్నాను నాకే తెలియదు. అంటే కొబ్బరి అన్నం విత్ రియల్ మాట. సో ఎలా వస్తుందో తెలియదు వండుతున్నాను. ఎందుకంటే ఫ్రెష్ కొబ్బరిపాలు ఉన్నప్పుడు ఆ టేస్ట్ మిస్ అయిపోకూడదు కదా. మళ్ళీ నిలవ పెడితే ఎందుకు ఉంటాయో లేవో తెలియవు. ఎప్పుడు ఫ్రెష్గానే చేసేసుకుందాం కదా అని చెప్పి సో బాస్మతి రైస్ నానబెట్టాను. అండ్ ఇప్పుడు పలావ్కి తాలింపు పెడుతున్నాను. ఎంత లేజీగా తయారేనంటే లాబ్స్టర్కి ఎలాగైతే మసాలా ఉంది కదా అది కొంచెం ఎక్కువే ఉంది గ్రేవీ. ఆ లాబ్స్టర్కి ఆ గ్రేవీ చాలా ఎక్కువైపోతుంది. సో అందుకే ఆ గ్రేవీ కొంచెం తీసుకున్నాను. ఈ కొబ్బరి అన్నంలో కూడా ఈ గ్రేవీ వేసి అసలు కొత్తగా ఫ్యూజన్ ట్రై చేద్దాం కదా అని చెప్పి ఎలా వస్తుందో తినేప్పుడు మా ఎక్స్ప్రెషన్ బట్టి మీకు అర్థమైపోద్ది. అప్పుడు డీటెయిల్గా మీరు ఈ రెసిపీని ఫాలో అవుతూ మీరు కూడా చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఏంటమ్మా? లడ్డూకి వీడియో తీయాలా? ఏ లడ్డు అది? రెడీ లడ్డు అంటే రెడీమేడ్ లడ్డు. తిను, ఏం పర్లేదు తిను. ఇది నార్మల్ కొబ్బరన్నం కాకుండా కొంచెం స్పెషల్ మాట. నార్మల్ కొబ్బరన్నంలో లవంగాలు అవి వేస్తాం, బిర్యానీ మసాలా వేసి కొబ్బరి పాలతో వండుతాము. మా అత్తగారు అయితే బిర్యానీ మసాలా వేరు, ఓన్లీ ఒక మిరియాలు ఒక్కటే వేస్తారు, పచ్చిమిర్చి మిరియాలు ధనియాల పేస్ట్ వేస్తారు, అల్లం వెల్లి పేస్ట్. ఇక్కడ నేనేం చేశానంటే ఇందాక లాబ్స్టర్ గ్రేవీ ఎక్కువే ఉంది, అందుకని ఆ గ్రేవీలో ఒక 5 స్పూన్స్ 6 స్పూన్స్ దాకా గ్రేవీ తీసేసాను. అందులో చాలా ఎక్కువ గ్రేవీ అయిపోద్ది అండ్ ఇందులోకి వాడచ్చులాగా అని చెప్పి తీసాను అనమాట. నార్మల్గా ఇలా చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకొని తర్వాత కొత్తిమీర కొబ్బరి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఆ లాబ్స్టర్ గ్రేవీ ఇదే కాబట్టి నేను ఇంకా అలా చెప్పేసాను. ఇంక ఇందులో కూడా అల్లం వెల్లి పేస్ట్ వేయలేదు నేను, ఆ గ్రేవీలో ఎలాగా ఉంది కాబట్టి. అండ్ పచ్చి రేయలు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. మధ్యలో డస్ట్ అనేది ఉంటుంది, సన్న తీగలాగా. క్లీనింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. సో అదంతా క్లీన్ చేసి నీట్గా 1-4 సార్లు కడుక్కొని నీచు వాసన లేకుండా పసుపు వేసి కూడా కడుక్కొని పెట్టుకోవాలి. అండ్ ఈ లోపల మళ్ళీ లాబ్స్టర్స్ ఇందాక క్లీన్ చేసి కట్ చేశారు కదా అయినా, సో అవి గ్రేవీలో వేసి కలుపుతున్నారన్నమాట. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. రెసిపీ ఇప్పుడైతే ఫస్ట్ టైం చేయడం, మా హస్బెండ్ చెప్పిన గ్రేవీకి ఇలాగ కొబ్బరి పాలు అది వేసి ఇంచుమించుగా మనకి కొబ్బరి తురిమేసాము, కొబ్బరి పాలు వేసాము. ఆ కోకోనట్ ఫ్లేవర్ అయితే బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది గ్రేవీ ఇది. మేము గోవా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటిది గోనా ఫిష్ కర్రీ ఒకటి తిన్నామండి, అదే గుర్తొచ్చింది నాకైతే. చాలా బాగుంది, నాకైతే చాలా 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 నచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను చేస్తున్న ప్రాన్ కోకోనట్ రైస్ కూడా చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఎప్పుడెప్పుడు చేసుకోవాలా వెయిట్ చేసే అంత బాగా నచ్చింది నాకు. కొద్దిగా కరివేపాకు వేసుకుని తర్వాత కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఒక కప్ మాట. అంటే వాటర్ వేయకుండా ఇంకా కొబ్బరి పాలే యాడ్ చేసుకున్నాము. సో వేసుకుని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక మూత పెట్టుకుని గ్రేవీ అంతా కూడా చక్కగా కుక్ అయ్యేదాకా అలాగా కుక్ అవనివ్వడమే, అంతే. రెడీ అయిపోయినట్టే. గరం మసాలా కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే, లేకపోతే కొంచెంసేపు కుక్ అయ్యాక యాడ్ చేయొచ్చు. అంటే కొబ్బరి పాలు కుక్ అయ్యే కొద్దీ మనకి బ్యాలెన్స్ తెలుస్తుంది కదా, తీపి కారం ఎలా ఉంది అని, దాన్ని బట్టి గరం మసాలా అడ్జస్ట్ చేసుకోవడమే. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసాను, చాలా బాగుంది. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేప్పటికి ఫస్ట్ పచ్చిమిర్చి అలాగే మిరియాలు అండ్ బిర్యానీ ఆకు వేసాను కదా, అందులోనే పచ్చిరేలు కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపు వేసాను. ఆ పచ్చిరేలు పచ్చిదనం అది పోయాక కుక్ అయిపోతాయి కదా, సో అప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసేసి సేమ్ ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో రానిచ్చి కట్టేస్తే అలాగా మీకు చక్కగా కుక్ అయిపోద్ది బాస్మతి రైస్. నేను మెయిన్గా కొబ్బరి పాలు చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పి రైస్ కూడా ఇంక కొబ్బరి పాలతోనే చేద్దాము, ప్రాన్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పి చేశానమాట. సో రెండు కొబ్బరి పాలే, బట్ టేస్ట్ అయితే అదిరిపోయింది, నాకు చాలా నచ్చింది. ఈ కొబ్బరి పాలు దానికి ఏంటంటే మనం రైస్ బాస్మతి
రైస్ నానబెట్టుకున్నాం కదండి. సో అందుకని చెప్పి వాటర్ బదులు కొబ్బరి పాలే, అంటే నార్మల్ రైస్ వేసుకున్నా కూడా వాటర్ ఎంత వేస్తామో దాని బదులు కొబ్బరి పాలు వేసుకోవడమే. బాస్మతి రైస్కి అయితే కొద్ది తక్కువ వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే మనం గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాం అనుకో నార్మల్ రైస్కి, దీనికి గ్లాసున్నర సరిపోతుంది అన్నమాట బాస్మతి రైస్కి. అలాగే రైస్ కూడా కుక్కర్ పెట్టేశాను. అండ్ కర్రీ చూసారా మంచి టెక్స్చర్ వచ్చి చాలా మంచిగా ఉంది. స్మెల్ కూడా అదిరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే ఇందాక మనం ఓన్లీ కొబ్బరి పాలు వేసాం, వాటర్ యాడ్ చేయలేదు. సో అందుకని చెప్పి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇంకా కొంచెం గ్రేవీ పల్చన అవుతుంది. అలాగే బాగా కుక్ అవుతే మనకి ఎక్కడ కూడా పచ్చితనం అనేది లేకుండా, కొబ్బరి పాలు కూడా పచ్చిగా అనిపించవు మనకి. లైట్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను నేను, ఇంట్లో చేసిన మసాలా. సో ఇంకా ఆ గ్రేవీ అలా కొంచెం కుక్ అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలాలండి. సో అప్పుడు ఆ కర్రీ మనకి 100% రెడీ అయిపోయినట్టే. నేను ఇది అభి చెప్తున్నప్పుడు, అంటే లాబ్స్టర్తో ఎప్పుడు ఈ గ్రేవీ కొబ్బరి పాలతో నేను ట్రై చేయలేదు. సో ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. బట్ మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్ గురించి అంటే మైండ్లో ఆ టేస్ట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఆయన మంచి ఫుడ్యే కనపడరు అంతే. సో అనుకుని ఇలా కావాలి అని చెప్పారు. ఆరెల్స్ నెట్లో ఏదో రెసిపీ చూసి కాపీ కొట్టి నాకు చెప్పినట్టున్నారు. ఆయన సొంత ఐడియానో మరి కాపీ ఐడియానో నాకు తెలియదు. బట్ గ్రేవీ అయితే చాలా బాగా కుదిరిద్ది, చాలా బాగా వచ్చింది కూడా అని. చూసారా ఆయిల్ అది తేలి ఇప్పుడు గ్రేవీ మంచి టెక్స్చర్లో వచ్చి చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా బిర్యానీ కూడా ఎలా వచ్చిందో చూపించేస్తాను. సారీ బిర్యానీ కాదు, ప్రాన్ కొబ్బరి అన్నం, లాబ్స్టర్ కర్రీ అండ్ వైట్ రైస్. మనకి నచ్చిన వాళ్ళ కోసం నచ్చింది వండి ప్లేట్లో పెట్టి వాళ్ళకి పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అండ్ ఈరోజు డబుల్ హ్యాపీనెస్ ఏంటంటే ఎవరూ లేరు, అంటే అమ్మ వాళ్ళు ఎవరు హెల్పర్ ఒక్కరు కూడా లేరు. అంతా కూడా నేను అవి చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇలా చేసుకోవడం నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట. పర్సనల్లీ అవి నాతో కిచెన్లో కొద్దిగా టైం స్పెండ్ చేయడాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. కిచెన్ అనే కాదు, ఎందులో అయినా కూడా పేరెంటింగ్లో కానీ ఇంట్లో పనిలో కానీ ఏదైనా అయినా నాకు 10% 5% హెల్ప్ చేసినా కూడా నేను ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను. ఎప్పుడు కూడా దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను మీతో 2 యమ్మీ రెసిపీస్ షేర్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. మా వారికి అయితే సూపర్ నచ్చిందంట, మా అమ్మాయి కూడా నచ్చింది. సో మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.